హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఫిలిం సిటీలోని ఈనాడు కార్యాలయంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది ఉద్యోగిని. యాజమాన్యం వేధింపులే ఆత్మహత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఉద్యోగిని మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఫిలిం సిటీలోని ఈనాడు కార్యాలయంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది ఉద్యోగిని. యాజమాన్యం వేధింపులే ఆత్మహత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఉద్యోగిని మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ దగ్గర పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. బంధువులందరూ అక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఫిలిం సిటీలోని ఈనాడు కార్యాలయంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది ఉద్యోగిని. యాజమాన్యం వేధింపులే ఆత్మహత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఉద్యోగిని మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. రైట్, ప్రస్తుతం డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ దగ్గర డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, అరుణ, రామోజీ ఫిలిం సిటీలో ఉద్యోగిని ఆత్మహత్యకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతా ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ మార్చురీకి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు ఇప్పుడే చేరుకోవడం జరిగింది. పంచనామా కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. మరి కాసేపట్లో కూడా పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి ఆ తర్వాత అతన్ని బంధువులకు డెడ్ బాడీ అప్పచెప్పే పరిస్థితి చూస్తున్నాం. బంధువులంతా కూడా భర్తను ఓదార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం ఈనాడు గ్రూప్ లోనే సబ్ ఎడిటర్ గా పనిచేస్తా ఉన్నాడు. కానీ భార్య కూడా ప్రస్తుతం అక్కడ కాల్ సెంటర్ లో పనిచేస్తున్న నేపథ్యంలో కూడా కొంతకాలంగా పని ఒత్తిడితో బాధపడతా ఉంది. అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని మాత్రం భర్త కొద్దిసేపటి క్రితం డెడ్ బాడీ పైబడి కూడా ఆయన ఏడుస్తూ మాట్లాడిన మాటలకు సంబంధించి అర్థమవుతా ఉంది. అంటే కొంతకాలంగా కూడా ఆయన చెప్తా ఉన్నాడు, పని ఒత్తిడి ఎక్కువగా ఉంది, నాతోటి కావట్లేదని భర్తకు పదే పదే చెప్తున్నప్పటికీ అవసరమైతే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, మొత్తం ఉద్యోగం వదిలేసి వెళ్లిపోదామనే అంశాన్ని కూడా భర్త భార్యకు చెప్పాడు. కానీ ఈ రోజు మన ఆఫీసులో ఏం జరిగింది, ఎందుకు రామోజీ ఫిలిమ్స్ లో ఉన్నటువంటి 4వ అంతస్తు పై నుంచి దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది, నిజంగానే ఆత్మహత్య జరిగిందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న అంశానికి సంబంధించి వాళ్ళ తమ్ముడు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. తన అక్క ఆత్మహత్య చేసినంత పిరికిది కాదు, ఇద్దరు పిల్లలున్నారు, భర్త భార్య చాలా అన్యోన్యంగా ఉంటారు, రీసెంట్ గా హైదరాబాద్ లో ఇల్లు కొనుగోలు చేశారు, గృహప్రవేశం చేశారు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఆర్థిక ఇబ్బందులు అని చెప్తున్నారు. కానీ కేవలం ఫిలిం సిటీల్లో ఏదో జరిగింది అన్న అంశానికి సంబంధించి అయితే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్త ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతను పని ఒత్తిడి కారణంగా తన భార్య ఆత్మహత్య చేస్తుందని ఫిర్యాదు అయితే చేశారు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎక్కడికి కూడా భర్తకు సంబంధించినటువంటి అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ కూర్చొని ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం ఫిలిం సిటీ సిబ్బంది అంతా కూడా అక్కడ మీడియా దగ్గరికి రాకుండా కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే సాగిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా బంధువులు మీడియాతో మాట్లాడకుండా ఆపే ప్రయత్నం అయితే సాగుతా ఉంది. లోపలకు సంబంధించి మాత్రం ఇక్కడ దగ్గరుండి ఆ పంచనామా కార్యక్రమాన్ని మొత్తం కూడా వాళ్లే కంప్లీట్ చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్ లో కూడా కనీసం సాక్షి మీడియా అతని భర్తతో మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా అడ్డుకునే దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి మొత్తం కూడా ఫిలిం సిటీ ఉద్యోగులు ఇక్కడికి చేరుకుని కూడా వాళ్ళ బంధువులతో గానీ భర్తతో గానీ మాట్లాడే ప్రయత్నం చేస్తే దూరంగా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇమీడియట్లీ పోస్ట్ మార్టం కంప్లీట్ చేసుకుని ఏ విధంగా ఇక్కడి నుంచి బయటపడాలి, ఎంత తొందరగా ఇక్కడి నుంచి బయటపడాలనే అంశాన్ని మాత్రం వాళ్ళ ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా మన సమాచారం అంతా ఉంది. కానీ ఎందుకు ఈ సాయి కుమారి ఆత్మహత్యకు పాల్పడాల్సిన పరిస్థితి వచ్చిందంటే మాత్రం ఎవరు కూడా ఆన్సర్ చేయని పరిస్థితి. పోలీసులు కూడా ఈ కేసులో మాట్లాడటానికి వెనకంజ వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనకున్న సమాచారం మేరకైతే భర్త ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి యాంగిల్లో కూడా దర్యాప్తు సాగుతా ఉంది. కుటుంబ సభ్యులతో పాటు కొంతమందిని, ఎందుకంటే మొదటగా కుటుంబ సభ్యులకు సంబంధించి అతని సోదరునికి మాత్రం ఇంట్లో బట్టలు ఆరేస్తూ బిల్డింగ్ నుంచి పడిపోయిందన్న సమాచారం ఇచ్చారంటే దీన్ని కేసులు తప్పుదో పట్టించే ప్రయత్నం అయితే కొంచెం సాగింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మనతో మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఏం జరిగిందంటే వాళ్ళ భర్త సంబంధించినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో కూడా తెలుసుకోలేని పరిస్థితి. బంధువులు కేవలం చూసినటువంటి కొంతమంది సమాచారం మేరకు ఉస్మానియా ఆసుపత్రి చేరుకుని కూడా ఇక్కడ కేవలం బట్టలు ఆరేస్తూ బిల్డింగ్ నుంచి పడిపోయిందని చెప్పారు. కానీ చూస్తే ఏకంగా తను వర్క్ చేస్తున్న ప్లేస్ లోనే 4వ అంతస్తు నుంచి పడిపోయి చనిపోయింది. కానీ అది ఆత్మహత్యన ఇంకేమన్న అంశానికి సంబంధించి పోలీసులే ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. కానీ ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అనేది మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మిగతా బంధువులంతా చెప్తా ఉన్నారు. కానీ తోటి ఉద్యోగులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా
ఆ భర్తను ఓదార్చే ప్రయత్నం అయితే సాగిస్తా ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళని వదిలేసి ఆత్మహత్య చేసుకోదు అన్న అంశాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. భర్త కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పని ఒత్తిడి, రామోజీ ఫిలిం సిటీలో ఆమె కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఉద్యోగి పని ఒత్తిడి కారణంగా మాత్రమే ఆత్మహత్య చేస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎలాంటి పని ఒత్తిడి ఉంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటుంది? అకారణంగా ఎవరు కూడా ప్రాణాన్ని తీసుకోరు, కానీ అది తట్టుకోలేని ప్రెజర్ వల్లనే ఆమె చనిపోయిందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం ముగుస్తుంది. ఎలాంటి గాయాలున్నాయి ఒంట్లో, ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న అంశానికి సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు మాత్రం సంఘటన స్థలానికి ఫిలిం సిటీలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్లి కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల్ని కూడా విచారిస్తున్నారు. ఎవరైనా చూశారా సంఘటన సంబంధించి, లేదంటే భర్తను కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకు తన భార్య ఆ బిల్డింగ్ నుంచి కింద పడిపోయిన అంశాన్ని, గతంలో ఏమైనా జరిగిందా, ఎలాంటి వేధింపులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి వర్క్ ప్రెజర్ ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం అతను భర్త వాంగ్మూలం చాలా కీలకంగా కాబోతుంది ఈ కేసులో. కానీ ఎక్కడ ఫిలిం సిటీ లోనికి కానీ, ఇటు పోలీసులకు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కానీ, ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో కానీ ఆ ఫిలిం సిటీ సిబ్బంది మీడియాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బంధువులు ఎవరిని కూడా మీడియా ముందుకు రాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి దాచే ప్రయత్నం అయితే, తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు అయితే సాగుతా ఉన్నాయి. అరుణ. ఓకే వాసు, థ్యాంక్ యూ.